ఏదైతే పైప్ లైన్ నడుస్తుందో ఆ పొలాలకు కట్నాలకు ఇవ్వడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోతా ఉంది. ఎవరు తీసుకోవట్లేదు కట్నాలు ఆడపిల్లలకి ఇవ్వడానికి కూడా. ఏమో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఏ రకంగా వస్తున్నాయి ఒక్కొక్క ఆర్థిక పరమైనటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి, సామాజిక పరంగా కుటుంబాల మీద రైతుల పైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మరి మన పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. ఇంకా నయము ఆ మధ్యకాలంలో అయితే 18-19 కాలంలో అయితే షేల్ గ్యాస్ అని చెప్తాను. షేల్ ద్వారా దాన్ని గ్యాస్ తీసుకురావాలంటే ప్రయత్నం చేస్తారు. చాలా దేశాల్లో దాన్ని నిరోధిస్తే రద్దు చేస్తారు. ఇరాన్ పై యుద్ధం కారణంగా గత 2 మాసాలుగా రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడి తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చింది. చిన్న చిన్న వ్యాపారస్తులు, హోటలైర్స్, టిఫిన్ సెంటర్లు కూడా మూతపడిపోయి వేలాది మంది నిరుద్యోగంలో వీధుల్లో పడినటువంటి పరిస్థితి. అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లున్నట్లు శని ఉంది అన్నట్టుగా మన రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్ పుష్కలంగా ఉంది. దీన్ని మొత్తం రిలయన్స్ అప్పచెప్పి మన రాష్ట్రానికి ఏమీ దక్కకుండా చేతులు దులిపేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ 12వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ వారి సిఫార్సు కానీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు ప్రకారం కానీ ఈ కృష్ణా గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి గ్యాస్, పెట్రోల్ లో సగం మన రాష్ట్రానికి అధికారం ఉంది, హక్కు ఉంది. ఈ సగం మనం కేటాయిస్తే ఈరోజు ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చిండేది కాదు. గ్యాస్ కొరత వచ్చేది కాదు, గ్యాస్ ధర పెరగాల్సిన అవసరం ఉండేది కాదు, పెట్రోల్ కూడా సంక్షోభం రాదు. అందువల్ల ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిలయన్స్ అక్రమంగా ఈ రాష్ట్రం నుంచి తరలించుకుపోతున్నటువంటి మొత్తం గ్యాస్, ఆయిల్లో సగం మన రాష్ట్రానికి వస్తే ప్రజల యొక్క అవసరాలు తీరటమే కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి డబ్బులు కూడా ఈ గ్యాస్, ఆయిల్ అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి రాయల్టీ ద్వారా మనకు కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయ వనరుగా వస్తుంది. ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధి కూడా తోడ్పడుతుంది. మన జాతీయ వనరుల్ని రిలయన్స్ కో, అంబానీకో, అదానీకో అప్పచెప్పి మన రాష్ట్రాన్ని దివాళా ఎత్తించడం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. అందుకనే మేము వామపక్ష పార్టీలు, ప్రజా సంస్థలు, మేధావులు, జనసేన శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఒటే సోమనాథరావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి అనేక మంది ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఒక చమురు సహజవాయువు సాధన సమితిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందకూడుతున్నాం. ఇదే రకంగా అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు పెట్టి ప్రజలను కదిలించి మన రాష్ట్రం, మన గ్యాస్, మన హక్కు అనే నినాదంతో ఇది సాధించుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. మన రాష్ట్రంతో ఇబ్బంది పడతా ఉన్నారు, రోడ్లు పోతా ఉన్నాయి, పర్యావరణ దెబ్బతింటా ఉంది, అనారోగ్య పాలవుతా ఉన్నాము. ఇవన్నీ మనం భరిస్తా ఉన్నాము, కానీ మనకు మాత్రం గ్యాస్ మాత్రం రావట్లేదు. ఇది ఈ రోజున 8 ఇంకా 9 కూడా వెళ్ళింది. ఇక్కడ సమావేశం పెట్టాం. కృష్ణా గోదావరి అప్పటి నుంచి కూడా మీటింగ్లు 2009 వరకు కూడా చాలా సీరియస్ అయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఇష్యూల వల్ల కొంత వెనకబడి పట్టింది. నేనే గోదావరి బిడ్డగా చెప్తున్నాను, మా భూగర్భంలో ఉన్న గ్యాస్ ని మీ అబ్బా సొత్తుల్లాగా, మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే కడుపు మండి మాట్లాడతాను, మీ అబ్బా సొత్తుల్లాగా మీరు గుజరాత్ కో ఇంకోటి దగ్గర దొబ్బుకుపోతా ఉంటే మా ప్రజలు మా ఇంటికి మా వంటింటికి ప్రతి వంటింటికి ఇచ్చిన తర్వాత 200 రూపాయలకి, అప్పుడు 100 రూపాయలు అనుకున్నాం, 200 రూపాయలకి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ 50% రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ దొబ్బుకుపోతారు, దొబ్బుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు గ్యాస్ లైన్ వేసుకుంటా, మా పొలాల్లోంచి పచ్చడి పొలాల్లోంచి జీవోలు తెచ్చుకుంటా మీరు అక్కడికి వెళ్ళి 20 లక్షలకి మీ గుజరాత్ లో చేసుకుంటారా? దేశం మొత్తం మీద 80 గ్యాస్ మా కేజీ బేసిన్ ఉత్పత్తి అవుతుంది. మాకేమో ఇక్కడ రాజమండ్రికో, విశాఖపట్నానికో, శ్రీకాకుళానికో, అనంతపురానికో, లేదా గుంటూరుకో 1000 ఏళ్ళకి 5000 ఏళ్ళకో ఇవ్వరా, కనెక్షన్లు ఎవరా? ఏ జాగీర్లా? అందుకని స్పష్టంగా మేము ఇవాళ మీ గ్యాస్లు ఇక్కడ మహిళలు మీతో బుక్ చేసుకుని 30 రోజుల రాత్ర పో, ఇప్పుడు ఎవరికి ఇచ్చేది లేదు, దొబ్బేయమంటారా? 900 రూపాయలకి మీ జాగీర్ అని మేము పెట్టుకుంటామా? 200 రూపాయలకి ఫస్ట్ గా గోదావరి జిల్లాలో, అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ కూడా వేసి తెలుగు పెట్టలే. మాకు అక్కడ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు గుజరాత్ లైన్ వెళ్ళాలి. మేము గుజరాత్ లైన్కి వెళ్ళే రైళ్లు బదులు కొడతాం మేము చెప్పం శాంతికాములకు. కానీ మీరు చేసే దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ స్పందించాలని కోరుతున్నాం. ఇవాళ నాకు అడుగుతా ఉన్నాను, ఏం హక్కు పెట్టుకుని గుజరాత్కి రాయితీలు తీసుకెళ్లారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతరాన్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళ మీడియాలకు కూడా చెప్తున్నాను, దయచేసి వేసిన మీడియాలకు ధన్యవాదాలు చెప్తున్నా. పొద్దున్న సాయంత్రం ఆడు బూతులు ఇట్టుకున్నాడు, ఈడు బూతులు ఇట్టుకున్నాడు చర్చలు పెట్టే మీడియాలకు కూడా డబుల్ ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే అయ్యా వాళ్ళ సమస్య, వాళ్ళ రాష్ట్ర దొరుకుతున్న వాళ్ళు రాజమండ్రిలో, మన విశాఖపట్నం, మన గుంటూరులో జరిగింది. ప్రజల హక్కులు ప్రజలు కూడా చెప్తున్నా, దయచేసి మీడియా గమనించండి. మీరు నేను ఎవరు తప్పు పట్టడం మిగతా మీడియాని, వాళ్ళ మీడియాస్ ఎవరో గమనించండి.
ప్రజాపక్షం ఎవరున్నారు గమనించండి. వాళ్ళ ఏ మీడియా ఉన్నాయో మీరు చూస్తున్న మీడియాలు ఉన్నాయి. రాష్ట్ర హక్కుల కోసం ఆఖరి వరకు చెప్తున్నాండి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పక్కన దుర్మార్గంగా తెలుగు జాతి హక్కుల్ని నాశనం చేస్తే బిల్లు పెడుతుంటే బానిస జాతిగా తయారయ్యారా నాయకులారా? మీరు బానిస జాతి నాయకులుగా తయారవుతున్నారా? మమ్మల్ని తయారు చేస్తున్నారా? ప్రజల్ని సీరియస్ పోరాటం ముందుంది. దయచేసి ఉద్దేశిస్తున్నా, మా రాష్ట్రానికి మొట్టమొదటిగా మా పిఎన్జి పైపుడ్ నేషనల్ గ్యాస్, సిఎన్జి మా ఒక బళ్ళకి పెట్రోల్ కోసం కాకుండా మన బళ్ళకి ఇచ్చి మాకు ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకి విద్యుత్ ఉందో కంప్లీట్ చేసి, లేకపోతే మేము పెనాల్టీ కట్టుకోవాలి. మీ అయ్యే జాగిరా ఇక్కడే కరెంటు మా నాయి బ్రాహ్మణుడు 8 రూపాయలు పెట్టి కరెంట్ కొనుక్కోవాలి. మీరేమో ఆ మార్వాడికి గుజరాత్కి ఫ్యాక్టరీల వాళ్ళకేమో సబ్సిడీ ఇస్తారా? మా ప్రజలకు యువతకి ఇవ్వండి. 10 లక్షల మంది యువత వాళ్ళు పారిశ్రామికవేత్తలు తయారవుతారు. మేము వెళ్ళి గుజరాత్ మార్వాడి ఫ్యాక్టరీ దగ్గర మీకు సెక్యూరిటీ గార్డులు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారా? రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకేమో రాయితీలా? రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక ఉద్యోగ హామీలు కానీ రాయితీలు రావా? ఖచ్చితంగా ఉద్యోగం ముందు ఉండబోతుందని చెప్తున్నా. మీ అధికార ప్రతిపక్షాలు అందరూ కూడా మోడీకి, అదానీ గారికి, అంబానీ గారు బంద్ చేసుకుంటా ఉంటారో తగ్గించమని చెప్పి కోరుతా ఉన్నాను. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కేజీ బేసిన్ గ్యాస్ ఈ రాష్ట్రంలో వాటా రాష్ట్రానికి రావాలి 50% అనే దాని మీద సాధన సమితి తరఫున సదస్సు నిర్వహిస్తా ఉన్నాము. ఈ కేజీ బేసిన్ గ్యాస్ దాదాపు 2002 నుంచి రిలయన్స్ వాళ్ళ లైసెన్సులు పొందిన దగ్గర నుంచి కూడా వాళ్లే దీన్ని దోచుకుపోతా ఉన్నారు. ఒక ప్రధానమైనటువంటి దాదాపుగా దేశంలో 30% గ్యాస్ ఇక్కడి నుంచే వస్తుంది. దీనిలో 50% దాదాపుగా 45-46% గుజరాత్ తీసుకుపోతా ఉంటే, మరొక 40% మహారాష్ట్ర, యూపీ తీసుకుపోతా ఉంటే, మన రాష్ట్రానికి కేవలము 2-3% కూడా మనకి రానటువంటి దుస్థితిలో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వాలు తీర్జన్నులు ఉన్నాయి. రెండోది, ఈ రోజున మనకు ఉండేటువంటి గ్యాస్ ని వెలికి తీయటంలో కానీ, ఆ గ్యాస్ ని బయటికి తీసుకువెళ్ళటంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అనేక విధాలుగా నష్టపోతా ఉన్నారు. పర్యావరణం దెబ్బతింటా ఉంది, రైతాంగం నష్టపోతా ఉన్నారు. పైప్ లైన్లు వేయటం వల్ల ఆ పైప్ లైన్లు ఉన్నటువంటి పొలాలు కొన్ని చాలా సామాజిక సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఈ రోజున గ్యాస్ చాలా ఒక ప్రధానమైనటువంటి వనరుగా ఏర్పడింది. ఆధునిక ప్రపంచము అభివృద్ధి జరగాలంటే గ్యాస్ అనేది, ఆయిల్ అనేది, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఈ గ్యాస్ ద్వారా విద్యుత్ కూడా ఉత్పత్తికి మనం వినియోగించుకునేటువంటి సందర్భంలో ఈ రోజున విద్యుత్ కూడా చాలా పెద్ద ఎత్తున వినియోగం పెరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా గ్యాస్ ని మన రాష్ట్రంలో మన వాటా మనకు రావాల్సిందే. మనకు రావటం ద్వారానే విద్యుత్తుని మనము సంపాదించుకోగలుగుతాం. ఈ రోజు విద్యుత్ మీద ఆధారపడే ఆయిల్ అడుగంటిపోతా ఉన్నాయి, ఆయిల్ నిక్షేపాలు అడుగంటిపోతా ఉన్నాయి. కాబట్టి మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ వనరులకు వెళ్ళకపోతే చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది, పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ విధానాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా విద్యుత్ ద్వారా ట్రాన్స్పోర్ట్ రంగం కావాలండి, ఎరువుల ఫ్యాక్టరీలు కానివ్వండి, అనేక విధాలుగా అనేక పారిశ్రామిక అభివృద్ధి కూడా ఇది ఉపయోగించే పద్ధతుల్లో మనం ఈ గ్యాస్ ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు వెనకబడినటువంటి రాష్ట్రంగా విభజన పొందిన తర్వాత ఏ రకంగా కూడా విభజన హామీల్ని మనం కేంద్ర ప్రభుత్వం నుంచి అమలులో తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైన నేపథ్యంలో ఖచ్చితంగా మన రాష్ట్రంలోని మన వనరుల మీద మన ఆధిపత్యం ఉండాల్సిందే. ఈ రోజున రిలయన్స్ యొక్క కార్పొరేట్ యొక్క ఆధిపత్యం అనేది ఈ దేశ ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద, అలాగే న్యాయ వ్యవస్థ మీద కూడా చాలా బలీయంగా పనిచేస్తా ఉంది. ఎందుకంటే ఓఎన్జీసీ నుంచి గ్యాస్ ని దొంగిలిస్తే, ఓఎన్జీసీ వాళ్ళు చమురు క్షేత్రం నుంచి వాళ్ళు గ్యాస్ ని రిలయన్స్ వాళ్ళు దొంగిలిస్తే, ఓఎన్జీసీ వాళ్ళు కోర్టులో ఫైల్ చేస్తే 2017 నుంచి ఇప్పటి వరకు కూడా దాని మీద జడ్జిమెంట్ ఇవ్వకపోవడం అనేది, సుప్రీంకోర్టు ఏ రకమైన స్పందించకపోవడం అనేది చూస్తామంటే న్యాయ వ్యవస్థను ఏ రకంగా ఈ కార్పొరేట్స్ ఏ రకంగా నియంత్రిస్తా ఉన్నాయో, ఏ రకంగా ప్రభావితం చూపిస్తా ఉన్నాయో అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్యాస్ మనకు రావాలి. ఈ గ్యాస్ మనకు రావడం ద్వారా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ని గృహ వినియోగాలు కూడా ఉపయోగించాలి, పరిశ్రమలకు ఉపయోగించాలి. ఆ రూపంలో దీన్ని మనం సాధించే దానికోసము ప్రజలందరూ కూడా ఈ ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కేజీ బేసిన్ గ్యాస్ లో 50% రాష్ట్ర అవసరాలు కేటాయించాలి. మన